వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశవ్యాప్తంగా అట్లాగే మన తెలంగాణలో కూడా బక్రీద్ సంబరాలు జరుపుతా ఉన్నారు. సో బక్రీద్ సందర్భంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అటు కోర్టు నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కబీలాలు కావచ్చు, వధశాలలు కావచ్చు, అక్కడనే జంతువులను వధ చేయాలి, జంతువులను వధించాలనే నిబంధనల్ని వాటినేవి పట్టించుకోకుండా జనావాసాల్లో జనాల మధ్యలో అంటే ఇండ్ల మధ్యలో వాటిని జంతువులను వధిస్తూ ఉన్నారు. రక్తం ఏరులై పారుతా ఉంది. ముషీరాబాద్‌లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ముషీరాబాద్‌లో ఆహ్, జనావాసాల మధ్యల జంతువులను వధిస్తే రక్తం ఏరులై పారుతా ఉంది. సో, దీనికి సంబంధించి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో, వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతా ఉన్నాయి. హైదరాబాద్, ముషీరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విక్రమ్ ఉన్నారు. బీజేవైఎం నాయకుడు. గతంలో బజరంగ్ దళ్ అట్లాగే గోరక్షక్ దళ్ కూడా అనేక సేవలందించారు. అన్న చెప్పండి ఏంటసలు ఇప్పుడు నివాసం మధ్యలో జనావాసాల్లో జంతువులను వధించొచ్చా? ఇప్పుడు చట్టం అందరికి ఒకలాగా లేదు ప్రస్తుతానికి. హిందువులు ఏ పండుగ అయినా సరే ట్రాఫిక్ పోలీసులు అందరు డ్యూటీలో ఉంటారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరు డ్యూటీలో ఉండి వాళ్ళ యొక్క పనిని ప్రతి ఒక్క దేవాలయం దగ్గర ట్రాఫిక్ చలనాలతో స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల లోపు అందరు ఇంటి పోయే వరకు పనిచేస్తారు. హిందూ పండుగలు ఏ పండుగ అయినా సరే తీసుకోండి. కానీ ఇలా బక్రీద్ రోజు నిన్న రాత్రి ముషీరాబాద్ ఏరియాలో ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. పోలీస్ బందోబస్తు తోటి ముంగడ 3 రక్షకులు వెనుక 3 రక్షకులు పెట్టుకొని 500 మంది సుమారు ఈ ముస్లిం యువకులు ఆవులని నంది మారని తీసుకొని పోతారు. మా దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్పేసి అదే ఏరియాలో ఇవాళ పొద్దున ఆ గోవులని నంది మారదని కోసి అడ్డగోలుగా రక్తం మొత్తం మా హిందూ బస్తీలకు పారేటట్టు చేస్తారు. దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఉల్టా మా కార్యకర్తల మీద కేసులు వేస్తారు, ఉల్టా మా నాయకుల మీద కేసులు వేస్తారు. ఈ బక్రీద్ స్టార్ట్ అయినప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచి మా కార్యకర్తల మీద ఇప్పటి వరకు సుమారు 100-200 పైన కేసులు వేయడం జరిగింది. కానీ ఎవరైతే ఎంఐఎం ఎమ్మెల్సీ కానీ కార్పొరేటర్లు కానీ వచ్చి సర్టిఫికేట్లు లేకున్నా కూడా ఆవులని బలవంతంగా తీసుకొని పోతారు. చెక్ పోస్టులు దాటించి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు. అది కాకుండా మీటింగ్లు పెట్టి మా కార్యకర్తలు మీకు రోడ్లపైకి రాకూర్రి, మేము పట్టుకుంటాం, మీరు ఇన్ఫర్మేషన్ ఇరని చెప్పారు. నేను ఇంతగానం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముషీరాబాద్ లిమిట్స్లో మా కార్యకర్తలు. అయినప్పుడు కూడా ఇలా పొద్దున ఇంతనం రక్తం ఏరలే పారింది, ఆ దేశం మొత్తం చూస్తుంది. సో గతంలో మనం చూసినాం ఉత్తరాదిలో మన ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం ఇన్సిడెంట్ అంటే ఒక చిన్న పాప ఆడుకుంటూ పోయి ఏదైతే ఈ బెలూన్ వేస్తుందో కలర్ బెలూన్ వేస్తే ఒక బుర్కా వేసుకున్న ఒక మహిళ మీద పెడితే అతను చంపేసిరు. వాళ్ళంతా పోయి అతను చంపేసిరు కదా. సో ఇప్పుడు హిందూ బస్తీలకు ఏకంగా రక్తమే వస్తూ ఉంది. వాళ్ళు అత్యంత పవిత్రంగా భావించే గోమాత రక్తం ఇప్పుడు హిందువుల బస్తీలకు పారుతా ఉంది. మనం దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి ఆ ఢిల్లీలో జరిగిన మర్డర్ విషయం ఒకటి పక్కకు పెడితే, హైదరాబాద్ విషయానికి వస్తే గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ, మా రామనవమి కానీ, బోనాలు కానీ, మాది ఇక్కడ మన దగ్గర తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పీస్ఫుల్ మీటింగ్ అని పెడతారు పోలీసు వాళ్ళు. ఆ పీస్ఫుల్ మీటింగ్లో అందరికి సమానం, అందరం మంచిగా ఉండాలి, మస్జిద్ రాగానే బంద్ చేశారని చెప్తారు. మరి బక్రీద్ అప్పుడు కూడా పీస్ఫుల్ మీటింగ్లు పెట్టిరు. వాళ్ళు ఎంత అమాయకమైనటువంటి సమాజం అని మనం ఒక బిరుదిచ్చారు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడలేరు? మా మస్జిద్ల కాడికి రాగానే గణేష్ నిమజ్జనం కానీ, బోనాల జాతర కానీ సౌండ్లు బంద్ చేసి, బ్యాండ్లు బంద్ చేసి, మా అమ్మవారి కాడ దీపాలు కూడా బంద్ చేసి తీసుకోమని చెప్తారు, లైట్లు బంద్ చేసి. కానీ దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి అట్లాగే మనం చూసినట్లయితే మన ఇటీవల మెహదీపట్నంలో ఒక గొడవ జరిగింది. గోరక్షక్ దళ్ వాళ్ళు అట్లా అనుమానపడి ఆపినందుకు వందలాది మంది అక్కడికి గుమిగూడి నాంపల్లి ఎమ్మెల్యే మస్జిద్ హుస్సేన్ అక్కడికి వచ్చి నానా రభస చేసిండు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది కొత్త ఏమీ కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ యొక్క అరాచకాలు బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు ఈయనలాగానే పాషా కాద్రి అని ఉంటుండే. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ అరాచకం అట్లనే ఉంటుంది. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు జాబ్స్ చేసుకుంటారు ఎక్కువ. హిందువులే చాలామంది సెక్యులర్ వాదంతో నిండిపోయి అరే వీళ్ళ అనే ఒక పరిస్థితి హిందువులలో ఉంది. కానీ వాళ్ళ దాంట్లో అట్లా ఉండదు. రోడ్ ఎక్కినామంటే ఏ రోడ్ అయినా సరే 100 దుకాణాలు మనే ఉంటే ఆ 100 దుకాణాలలో 70 దుకాణాలు వాళ్ళే ఉంటాయి. ఆ 70 దుకాణాలలో 50 మంది దందలు ఇడిచిపెట్టి వస్తారు వాళ్ళు. మన వాళ్ళు దందలు ఇడిచిపెట్టి రావాలంటే ఒక్కరో ఇద్దరు వస్తారు. ఇంతమంది క్షణాలలో వచ్చేసి బండ్ల మీద ఒకటి లేకపోతే అందరూ అయిపోతారు. ఆ మార్పు అనేది మన హిందువులలో రావాలి, చైతన్యం రావాలి, మార్పు రావాలి. అప్పుడైతేనే మనం వాళ్ళని ప్రశ్నించగలుగుతాం. కానీ వాళ్ళ సమాజం కోసం వాడు వచ్చిండు, కొట్లాడుతుండు, వాడు తిట్టిండు. మన సమాజం కోసం మనం అంత వాయిస్ ఇచ్చేంత ఉండాలి. నాయకులు ఉన్నారు లేరని కాదు. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అన్నారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పక్కనే వాళ్ళు చాలా పెద్ద నాయకుడైనా, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఆయన వచ్చిండు, అని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఎవరైతే మేమైతే కొట్లాడుతున్నామో మాకు హిందూ సమాజం అనేది
గట్టిగా బయటికి వచ్చి సపోర్ట్ చేస్తే ఇట్లాంటివి చాలా చిన్న విషయాలుగా మనం తీసుకోవచ్చు ముంగడికి. సో ఇది పరిస్థితి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతను జనావాసాల్లో వధించి ఆ రక్తం హిందువుల వాకిళ్ళలోంచి ఇళ్ల మధ్యలోంచి వెళ్తా ఉంటే హిందువులంతా లోపల బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే గోవును తల్లిగా చూస్తారు. సకల దేవతా నిలయం గోమాత హృదయం అనే ఒక నానుడు ఉంటుంది హిందూ సాంప్రదాయంలో. సో దేవుళ్ళందరూ గోమాతలో ఉంటారని పూజించే వ్యక్తులు హిందువులు. సో అట్లాంటి గోమాత రక్తం ఈరోజు ఏర్లే పారుతా ఉంటే చాలామంది హిందువులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఆ రక్తం జనావాసాలు ఎట్లా బారింది, దీని మీద కోర్టులు ఏం చెప్తాయి. ఎందుకంటే మనకు న్యాయాన్ని పరీక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్టులకు వెళ్ళి న్యాయం కోసం కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించిన ఈ వీడియోల మీద కొందరు అడ్వకేట్లు కూడా స్పందించినట్టున్నారు. వీళ్ళందరికీ ఒకటే నేను అడగదలుచుకునేది అంటే, ఇది పీస్ఫుల్ కమిటీ అని చెప్పేసి మా హిందూ పండుగలు రాగానే ఫోన్లు చేసి దమ్ చేసి పోలీసులు మా కార్యకర్తలు కానీ గణేష్ మండప నివారకులను కానీ దమ్ చేసి పిలుచుకొని వార్నింగ్లు ఇచ్చి కూసబెడతారు. ఇవాళ జరిగినటువంటి సంఘటనకి రేపు ఇవన్నీ ఏదైతే వ్యర్థాలు ఉంటాయో చూసినావా, రేపు పొద్దుగాల నుంచి లారీలో హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకొని చెత్తల్లో పడేస్తారు. రేపు జరిగేదానికి కూడా ఈ పీస్ఫుల్ కమిటీలో నిర్వహించే పోలీస్ అధికారులు, కమిషనర్ గారు, డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. సో వేలాది పశువులను వధించడం ద్వారా ఆ వ్యర్థాలు నిజంగా ఇది పెద్ద సమస్య. ఎందుకంటే 1.5 కోటి జనాభా ఉండే హైదరాబాద్లో ఎక్కడేస్తారు, ఆ స్మెల్ ఎక్కడికి పోతుంది, ఆ వ్యర్థాలు ఎక్కడికి పోతాయి అనేది పెద్ద ఇష్యూ ఇది. సో దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, పోలీసు ఉన్నతాధికారి డీజీపీ సిబి ఆనంద్ గారు ఏం చెప్పబోతా ఉన్నారు దీని మీద సంబంధించినది మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా జంతువధకు సంబంధించి జనావాసాల్లో జంతువధకు సంబంధించి ఈరోజు ఏర్లై పారిన రక్తం గురించి హిందువులారా మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి.